రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కారులో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒకసారిగా డోర్ లాక్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన చిన్నారులు తన్మయశ్రీ, అభినయశ్రీగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, సౌజన్య, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో దిగ్భ్రాంతికర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మనము ఆ గ్రామంలో ఉన్నాము. అయితే ఇద్దరు చిన్నారులు కూడా వారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన క్రమంలో ఎదురుగానే ఉన్న i20 కార్ ఇది. ఈ కార్లోనే వారు ఆడుకుంటూ ఆటోమేటిక్ డోర్ లాక్ పడిపోవడంతో వారు ఇద్దరు కూడా చిన్నారులు ఊపిరాడక లోనే మృతి చెందారు. TS10EE 1639 ఇదే i10 కారు. దీని ఎదురుగానే వారి అమ్మమ్మ ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంట్లో వారందరూ కూడా పనిలో ఉన్నారు. పార్క్ చేసి ఉన్న ఎదురుగానే పార్క్ చేసుకున్న ఈ కారులో ఇద్దరు చిన్నారులు డోర్ లాక్ అవడంతో ఊపిరాడక మృతి చెందారు. చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఈ ఘటన అనేది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దామరగిద్ద గ్రామానికి చెందిన తెలుగు జంగయ్య వారి ఇంటికి మాత్రం ఇద్దరు చిన్నారులు వచ్చారు. వీరంతా కూడా బంధువులు. అయితే ఇదే గ్రామానికి చెందిన పామెర గ్రామానికి చెందిన వెంకటేష్ జ్యోతి దంపతుల కుమార్తె తన్మయశ్రీ, అలాగే షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయశ్రీ, ఇద్దరు చిన్నారులు కూడా ఇదే కారులో డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక వారు ఆడుకుంటూ చనిపోయారు. అయితే ఈ నెల 30వ తారీఖున ఈ చిన్నారుల మేనమామ వారి వివాహం ఉంది. ఆ వివాహం ఉండడం కారణంగా వారు రాంబాబు అనే వేణమామ ఇంటికి వచ్చారు. ఈ కారులో వారిద్దరు కూడా పిల్లలు సుమారు మధ్యాహ్నం ఈరోజు 12:30 ప్రాంతంలో ఈ కారులోకి ఎక్కారు. కారులోకి రావడం వారు దాదాపు కూడా అందులోనే 2 గంటల వరకు కూడా ఊపిరాడక వారంతా కూడా ఈ కారులోనే ఉంటూ చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది నివాసము, వారి మేనమామ నివాసం. ఈ నివాసానికి వారు ఇద్దరు చిన్నారులు కూడా వచ్చారు, వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు. సో ప్రస్తుతం అయితే ఇద్దరు మృతదేహాలను కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత పామెర గ్రామానికి అంత్యక్రియల కోసం కూడా షిఫ్ట్ చేశారు. సో i10 TS10EE 1639 ఈ కారు కూడా బ్లాక్ షీట్స్ ఉన్నాయి అనమాట. అంటే అద్దాలకు కూడా బ్లాక్ షీట్స్ ఉన్నాయి. ఇక్కడ వీరి ఇంట్లో ఉన్న వారి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా చిన్నారులు బయట ఆడుకుంటున్నారని వారంతా భావించారు. కానీ 2 గంటలు అవుతుంది, పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో ఎదురుగా కారు చూసేసరికి కారులో వారు విగత జీవులుగా పడిపోయినారు, అంటే స్పృహ కోల్పోయినారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ నిర్ధారించారు వీరు ప్రాణాలు కోల్పోయారని చెప్పి. సో సమయం దాదాపు 2 గంటల పాటు కూడా ఇదే కార్లో ఉండడం, ఊపిరి ఆడకపోవడం, అలాగే ఈ మిర్రర్స్ అన్ని కూడా బ్లాక్ షీట్ ఉన్నాయి, అంటే బ్లాక్ డెంట్ ఉండడం వల్ల కూడా చిన్నారులకు ఊపిరి ఆడలేదు. అలాగే డోర్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలో కూడా వారికి తెలియలేదు. ఎందుకంటే వారి సంవత్సరం కూడా పరిశీలిస్తే 5 సంవత్సరాలు తన్మయశ్రీ ఉంది, అలాగే అభినయశ్రీ కూడా 4 సంవత్సరాలు. తన మేనమామయ్య ఇంటికి వివాహం కోసం వచ్చి ఈ విధంగా చిన్నారులు మృతి చెందడం అనేది ఇటు కుటుంబంలోనూ అలాగే గ్రామంలోనూ కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కొద్దిసేపట్లో ఇద్దరు మృతదేహాలకు సంబంధించి కూడా వారి స్వగ్రామాన్ని పంపించిన తర్వాత అంత్యక్రియలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.